జీవ వైవిధ్య పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని జేఎన్టీయూకే సంచాలకులు డాక్టర్ కేవీఎస్టీ మురళీకృష్ణ అన్నారు. రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి మరియు వృక్షశాస్త్ర విభాగం పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాకినాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి పర్యావరణ పోటీలు స్థానిక పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 4వ తరగతి నుండి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు జిల్లాలో ఉన్న 52 పాఠశాలల కళాశాలల నుండి 273 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జీవ వైవిధ్య అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్టీయూ సంచాలకులు ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ కేవీఎస్టీ మురళీకృష్ణ మాట్లాడుతూ జీవ వైవిధ్య పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమన్నారు. భారతదేశం జీవ వైవిధ్య పరంగా అతి బలమైన దేశమని, ఇది ప్రపంచ దేశాలతో పోలిస్తే 17వ స్థానంలో ఉందని తెలిపారు. ఇక్కడ సుమారు 1200 పక్షి జాతులు, వివిధ జంతువులున్నాయన్నారు. ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త వై శివప్రసాద్ మాట్లాడుతూ జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ప్రాంతీయ సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, వివిధ వృక్షజాతులు పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఎన్ వీరభద్రరావు, బిఎస్పి రమణమూర్తి, పిల్లి గోవిందరాజులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో ఇక్కడ ఉన్న డైవర్సిటీ ఇకో సిస్టమ్ మనకి హిమాలయాస్ ఉన్నట్టుగా ఇటు మళ్ళీ సౌత్ ఇండియా ఉండదు, అటువైపు కలకత్తా ప్రాంతం ఉన్నట్టుగా ఇంకో చోట ఉండదు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే 10% అడవులు కృష్ణా గుంటూరులో ఉన్నాయి, 33% ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో ఏమో 70% ఉన్నాయి. ఇవంతా వెరైటీ అనమాట. ఈ డైవర్సిటీ ఉండడం మూలంగానే అది చాలా కంట్రీస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అన్ని రకరకాల ఫారెస్ట్, రకరకాల వెదర్ కండిషన్స్, రకరకాల పీపుల్. మన కరెన్సీ నోటు మీద 17 భాషలు ఉన్నాయి, ఇండియాలో 1700 భాషలు ఉన్నాయి. చాలా దేశాల్లో 2-3 భాషలు తప్ప మిగతా ఉండవు అసలు. అలాగే ఇండియాలో ప్రపంచంలో అన్ని రిలీజియన్స్ కూడా ఇండియాలో చాలా హ్యాపీగా ఉన్నాయి, కలిసి మనం మనుగడ సాగిస్తున్నాం. అందువల్ల ఈ డైవర్సిటీని మన నేచర్, మనిషి నేచర్ కూడా అన్వయించుకుంటే మై నేచర్ ఈజ్ మై ఫ్యూచర్ అంటారు. అంటే మన నేచర్ అంటే మన స్వభావం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చదువుతో పాటుగా ఆటలు, పెయింటింగ్, రకరకాల లాంగ్వేజెస్, రకరకాల పర్సన్స్తో ఫ్రెండ్షిప్, వాళ్ళ నుంచి నేర్చుకోవడం, ఇలా ఉన్న వాళ్ళే లైఫ్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇది మనం ఇవాళ నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం. ఇండియా హ్యాస్ ఎ గ్లోరియస్ ఫ్యూచర్. వీటన్నిటినీ ఇంత విజయవంతం చేస్తున్నందుకు, ఇందులో ఇంత ఆదివారం నాడు ఇంత ఎండలో కూడా చాలా భక్తిభావంతో, పర్యావరణం పట్ల భక్తిభావంతో వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయిలో చిత్రలేఖన మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకి సుమారుగా 48 పాఠశాలల నుంచి 238 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పేరెంట్స్ కూడా సుమారుగా 150 మంది పేరెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఇంత చక్కగా విద్యార్థులందరూ కూడా వారి యొక్క జీవ వైవిధ్యం మీద, పర్యావరణం మీద చాలా చక్కటి వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి యొక్క సభ్య కార్యదర్శి బివిఏ కృష్ణమూర్తి గారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన పిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ బివి తిరుపాన్యం గారు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జేఎన్టీయూ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ కేవీఎస్టీ మురళీకృష్ణ గారు చాలా చక్కగా విద్యార్థులకి పర్యావరణం పట్ల వారి ఏ విధంగా వాళ్ళది తీసుకోవాలి, ఏ విధంగా చేయాలనేటువంటి చాలా మంచి విషయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల్లో జీవ వైవిధ్యము, అదేవిధంగా పర్యావరణం పట్ల అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఈ కార్యక్రమం నిర్వహించడం